ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 16వ అధ్యాయాన్ని చదువుకుందాం. అందుకు యోబు ఇలా అన్నాడు, ఇలాంటి మాటలు బోలెడన్ని ఇంతకు ముందు విన్నాను. మీరు ఓదార్చేవారు కారు, బాధ పెట్టేవారే. ఈ గాలి మాటలు ఎప్పుడు అయిపోవా? నీవిలా జవాబిచ్చేందుకు నీకేం పట్టింది? నా గతే మీకు పట్టి ఉంటే నేను మీలాగా మాట్లాడగలిగేవాణ్ణి. మీ మీద మాటలు కల్పిస్తూ తల పంకిస్తూ మీ వైపు చూడగలిగి ఉండేవాణ్ణి. కానీ మీరు నా స్థితిలో ఉంటే మిమ్మల్ని ధైర్యపరిచి ఉండేవాణ్ణి. నా పెదవుల నుంచి వచ్చే ఆదరణ వాక్కులు ఓదార్చి ఉండేవి. పోనీ ఇప్పుడు నేనెంత మాట్లాడినా నా శోకమేమీ తక్కువ కాదు. మాట్లాడకపోయినా కూడా బాధ నివారణ కాదు. దేవుడు నాకు ఆయాసం కలిగించాడు. దేవా, నా కుటుంబాన్ని నీవు లయం చేశావు. నాకు ఒళ్ళంతా ముడతలు పట్టేలా చేశావు. బక్క చిక్కిన బడుగు దేహం నాకే ఎదురు తిరిగి నా ముఖాన్నే నా మీద వ్యతిరేక సాక్ష్యమిస్తుంది. దేవుని ఆగ్రహం నాతో యుద్ధం చేసింది. నన్ను నిలువున చీల్చివేసింది. పండ్లు కొరుకుతూ ఆయన నా మీద పడ్డాడు. నాకు పగవాడై తన కళ్ళు ఎర్రచేసి నా వైపు చూస్తూ ఉన్నాడు. మనుషులు నన్ను ఎత్తి పొడవటానికి నోరు తెరిచారు. వాళ్ళ తిట్లు నాకు చెంపదెబ్బలాంటివి. వాళ్ళు ఒకటై నాకు వ్యతిరేకంగా సమకూడారు. దేవుడు నన్ను అన్యాయస్తులకు అప్పగించాడు. దుర్మార్గుల చేతిలో నన్ను పడద్రోశాడు. నాకు హాయిగానే ఉండేది. అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేశాడు. నా మెడ పట్టుకొని నన్ను అల్లాడించాడు. నన్ను తుత్తునియలుగా చేశాడు. ఆయన నన్ను గురిగా పెట్టుకున్నాడు. నలుదిక్కుల నుంచి తన బాణాలు వేస్తున్నాడు. ఆయన నా తుంట్లను పొడుస్తున్నాడు. జాలి చూపడమే లేదు. నాలో ఉన్న పైత్యాన్ని నేల మీద కక్కించాడు. దెబ్బ మీద దెబ్బ కొట్టి నన్ను విరుస్తున్నాడు. యుద్ధ వీరుడులాగా పరిగెత్తి వచ్చి నా మీద పడ్డాడు. నా చర్మానికి గోనెపట్ట వేసి కొట్టుకున్నాను. నా నెత్తి మీద ధూళి పోసుకున్నాను. నేను ఎవరికి హాని చేయలేదు. నా ప్రార్థన శుద్ధం. అయినా ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడి ఉంది. నా కంటి రెప్పల మీద చావు నీడలు పడుతున్నాయి. భూమి, నా రక్తాన్ని కప్పిపుచ్చకు. నా మొర ఎప్పుడు వినిపిస్తూనే ఉండాలి. ఇప్పటికీ నా సాక్షి పరలోకంలో ఉన్నాడు. నా పక్షాన వాదించేవాడు ఆకాశంలో ఉన్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి పట్టిస్తున్నారు. నా కళ్ళ నుంచి దేవుని ఎదుట కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. మనిషి కోసం ఒక వ్యక్తి దేవునితో వాదించాలని, మనిషి కోసం తన స్నేహితులతో వాదించాలని నా అభిలాష. ఇంకా కొద్ది సంవత్సరాలు గడిచాక తిరిగి రాలేని దారిన నేను వెళ్ళిపోతాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.